ఈ రోజుల్లో సైబర్ నేరాలు చాలా పెరిగిపోయాయి. సైబర్ నేరాలు చేసే మోసగాళ్ళ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఆకర్షణీయంగా కనిపించే ప్రకటనలను చూసి మోసపోవద్దు. క్యాప్చాలు నకిలీమైనప్పుడే కాపీ పేస్ట్ వంటి అడుగుతూ ఉంటారు. అటువంటి కాపీ పేస్ట్ చేయవద్దు, జాగ్రత్తగా ఉండండి. బ్యాంకు ఖాతాలు, ఇతర సున్నితమైన సమాచారానికి సంబంధించిన పాస్వర్డ్లు మీ డివైజెస్లో సేవ్ చేయొద్దు. అది వర్క్కి ఈజీ అవుతుందేమో కానీ సైబర్ నేరగాళ్ళ పాలిట వరం అవుతుంది అది. సో ఇటువంటి విషయం గమనించి మరీ ముఖ్యంగా బయట ఉపకరణాలు ఉపయోగించొద్దు. ఉపయోగించవలసిన పరిస్థితి ఏర్పడితే అందులో మీ పాస్వర్డ్లు ఏవి సేవ్ చేయొద్దు. తక్షణమే మీ పాస్వర్డ్లు రీసెట్ చేసుకోండి. బ్యాంకు లావాదేవీలు వంటి వాటికి 2-వే అథెంటికేషన్ అనేది చాలా ముఖ్యమైన విషయం. అంటే లావాదేవీలు పూర్తి కావాలంటే ఫోన్కు కూడా సమాచారం వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల చాలా వరకు ఆర్థికపరమైన సైబర్ మోసాల బారిన పడకుండా ఉండగలుగుతారు. ఈ ఛానల్ చూడడం ఇదే మొదటిసారి అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోని కంటెంట్ యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇటువంటి యూజ్ఫుల్ కంటెంట్ని మీకు తెలిసిన వరకు కూడా షేర్ చేయండి. ఈ డిజిటల్ ప్రపంచంలో రెస్పాన్సిబుల్ సిటిజన్ అంటే సైబర్ అవేర్నెస్ కలిగి ఉండడమే. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ చెల్లూరు రత్నకుమార్. జై హింద్.